నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పూర్ణాహుతితో ముగిసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక ఉత్సవాలు. అగ్ని ప్రమాద బాధితులకు ఐరన్ బీరువాలు అందజేసిన గణేష్ యూత్ సభ్యులు. సచివాలయంలో ప్రజలకు అందే సేవలు ఎలా ఉన్నా మందుబొబ్బుల అడ్డాగా మారిందంటున్నారు ఆ ప్రాంత మహిళలు. వేమూరు నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 116 అర్జీలు. ప్రతి ఆర్జీ పరిష్కారం దిశగా పనిచేస్తాం. ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. పూర్ణాహుతి కార్యక్రమంతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో 18వ లక్ష హనుమాన్ చాలీసా వార్షిక ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. స్థానిక షరా బజార్ లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధానంలో వార్షిక ఉత్సవాలు శుక్రవారం నిర్వహించిన పూర్ణాహుతి పూజలతో ఘనంగా ముగిశాయి. లక్ష హనుమాన్ చాలీసా పారాయణ ప్రాధాన్యతను సంతరించుకోగా భక్తులు విశేషంగా పూజలలో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ పర్యవేక్షణలో విశేష పూజా విధులు ఆలయ వంశపారపర్యం అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం భక్తులు 50 మందికి అన్న సంతర్పణ చేశారు. ఉత్సవాల విశిష్టతను వైఖానస పండితులు మీడియాకు వివరించారు. కార్యక్రమంలో పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, మహిళలు, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ బాధ్యులు, వివిధ ప్రాంతాల మహిళలు పాల్గొన్నారు. స్వామివారి హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చివరి రోజున స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమంతో 11 రోజులు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి ఉన్నారు. ఈ కార్యక్రమం మా వంశపారంపర్య అర్చక స్వామి అయినటువంటి శ్రీనివాసమూర్తి గారి ఆధ్వర్యంలో మరియు వారి కుమారులు కిరణ్ గారు, సురేష్ గారు నేతృత్వంలో మరియు మా అగ్ని స్వామి మారుతి గారు, రఘురామ్ గారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ 11 రోజులు 108 సార్లు పారాయణ చేసిన భక్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి మరియు నిరంతరం 11 రోజులు అన్నసంతర్పణ చేసిన దాతలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భక్తమాశీలందరికీ మన తెనాలి పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ సువర్చలా సమేత పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఆంజనేయ స్వామికి విశేషంగా ఇదో 18వ సంవత్సరంగా లక్ష హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతున్నది. ఇది 18వ సంవత్సరంతో పూర్తయింది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా 11 రోజుల పాటు నిర్విఘ్నంగా భక్తులందరి యొక్క సహాయ సహకారాలతోటి చక్కగా వచ్చినందరి భక్తులందరికీ కూడా ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేసిన వాళ్ళందరికీ కూడా అన్నదానాలతోటి ప్రసాదాలతోటి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉన్నది. అట్లా నిర్విఘ్నంగా 18 సంవత్సరాల నుంచి చక్కగా భక్తులందరూ కూడా సహకారాలు అందిస్తూ ఉన్నారు. అట్లానే దేవాలయ కార్యనిర్వహణాధికారి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఎంతో వైభవంగా మనకి ఈ రోజుతోటి పూర్ణాహుతి కార్యక్రమంతో చక్కగా ఉత్సవాలు పూర్తయ్యాయి. అందరికీ కూడా తెనాలి పట్టణమే కాకుండా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి ఆ రామభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి ఎల్లవేళలా కాచి రక్షిస్తూ ఉంటాడని చెప్పేసి వేడుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మా తెనాలి పట్టణం షరాబజార్లో వేయించేసిన సువర్చలా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా హనుమ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 18వ సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని పరాభవన సంవత్సరంలో ఎంతో వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు లక్ష హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు కూడా భక్తులందరూ కూడా 108 సార్లు పారాయణం చేస్తూ లక్ష సంఖ్యకు అధికంగా ఈ పారాయణ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని అర్చక స్వామి శ్రీనివాసమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే కార్యనిర్వహణాధికారి గారు హరిప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా భక్తులందరూ కూడా స్వామివారిని విశేషంగా ప్రార్థన చేస్తున్నారు. ఆంజనేయ స్వామివారిని తలుచుకుంటే ఏవిటువంటి విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయో పురాణాలన్నీ కూడా చెప్పజేస్తున్నాయి. ఆయుప్రజ్ఞ, యశోలక్ష్మి, శ్రద్ధ, పుత్రశీలత, ఆరోగ్యం, దేహి సౌఖ్యంచ కపిరాజ నమోస్తే అంటూ ప్రార్థన చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆయుహు, యశస్సులు, కీర్తి, ప్రతిష్టాదులు అటువంటి సకల సంపదలు కూడా ఇచ్చేటువంటి వాడు ఆ పంచముఖ ఆంజనేయ స్వామి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి భక్తులందరూ కూడా వారి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ స్వామివారి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నటువంటి ఆచార్య స్వాముల తరఫున వారందరికీ కూడా శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతని ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. అనుకోని విధంగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయంతో పాటు దాతలు తమ వంతుగా సాయం చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. మండలంలోని అంగలకుదురు గణేష్ ఎన్టీఆర్ విగ్రహం సెంటర్ వెనుక గల ఎన్టీఆర్ నగర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 పూరిళ్లు పూర్తిగా దగ్ధం కాగా 4 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకునే విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించి తగు విధంగా భరోసా కల్పించారు.
ఈ నేపథ్యంలో దాతల సహకారం కూడా అగ్ని బాధిత కుటుంబాలకు ఒకంత ఊరటనిస్తోంది. శుక్రవారం గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో గొల్లపూడి సాయిగిరి, బొద్దులూరి వేణు మిత్రమండలి అగ్ని బాధిత కుటుంబాల వారికి 3 ఐరన్ బీరువాలను అందజేశారు. ఈ సందర్భంగా గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడుతూ కట్టుబట్టలతో బయటపడ్డ అగ్ని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందించే సాయం విషయమై మంత్రి నాదెండ్ల మనోహర్ పూర్తి భరోసా ఇవ్వడం, గృహ నిర్మాణాలకు ప్రాధాన్యతనివ్వడం గొప్ప విషయమన్నారు. గణేష్ యూత్ మిత్రులు బాధిత కుటుంబాలకు బీరువాలు ఇవ్వడం సంతోషమన్నారు. అగ్ని బాధిత కుటుంబాల మహిళలు దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొద్దులూరి వేణు, గొల్లపూడి సాయిగిరి, శివరామకృష్ణ బాధిత కుటుంబాలకు వారు పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు ఒక 3 బీరువాలు, ఎందుకంటే ఏ చిన్న వస్తువు దాచుకుంటానికి కూడా వీళ్ళకి అవకాశం లేనటువంటి పరిస్థితి. కనీసం దాతలు ఏదన్నా ఇచ్చినటువంటి చిన్న వస్తువులు కానివ్వండి, చేతిలో ఉన్న ₹1 దాచుకోవాలన్నా కానీ ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో కనీస అవసరం బీరువా. ఆ బాధితులకు ఇవాళ ఈ బీరువాలు అందించడం జరిగింది. ఏదో ఫంక్షన్ అయితే ఊరికి వెళ్ళిపోవటం వల్ల ఎవరు కూడా వాళ్ళు లేరు అందుబాటులో. కానీ పాపం చుట్టుపక్కల ఉన్నాళ్ళు శత విధాల ఎట్లయినా సరే వీళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూలి పని, వ్యవసాయ పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బుల్లోనే పిల్లల్ని ఏదో విధంగా మనం పడిన కష్టం మన పిల్లలు పడకూడదు అనే దాంట్లో వాళ్ళు కాయా కష్టం చేసుకొని గౌరవంగా పాపం ఇక్కడ బతకటం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు. దాంట్లో ఎలా అయినా సరే కాపాడాలని శత విధాలు ట్రై చేసినా కానీ, ఎందుకంటే అగ్ని ముందు వీళ్ళ ప్రయత్నాలు ఎందుకు ఆ ప్రయత్నం సఫలం కాలేదు. ఏదైతే నిరుపేదలుగా ఉన్నారో వీరు మానవత్వంతో మేము అన్ని విధాల ఆదుకునే దాంట్లో ఏదైతే నిన్న మంత్రి గారు చెప్పారో పక్కా గృహాలు అందిస్తామని, అవి కూడా త్వరితగతిన వచ్చే విధంగా అధికారులతో కూడా మాట్లాడి మేము ఆ ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ. నమస్కారం అండి. మాది ఎన్టీఆర్ కాలనీ కాడ మాకు మొన్న అగ్ని ప్రమాదం జరిగిందండి. మా 4 కుటుంబాలు ఇళ్ళన్నీ కాలిపోయి మేము రోడ్డుని పడ్డామని కట్టి బట్టలతో మురళి అన్నయ్య గారు, నాగభూషణ్ గారు వీళ్ళందరూ కలిసి మాకు సాయం చేశారండి. మురళి అన్నయ్య గారు ఉంటా సాలరీ ఇచ్చారు, భోజనం అన్నీ పెడుతున్నారు, మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. మాకు ప్రభుత్వం నుంచి సహాయం చేశారు. మాకు ఉంటా సాలరీ అవన్నీ నిన్న ప్రభుత్వం నుంచి మంత్రి గారు, మురళి అన్నయ్య గారు, నాగభూషణ్ గారు అందరూ అన్నీ మాకు సాయం చేశారండి. బియ్యం కట్టలు, సామాను అన్నీ మాకు ఇచ్చారండి. ఇల్లు కూడా కట్టిస్తామని మాకు చెప్పారండి. ప్రస్తుతానికి అవన్నీ ఇంకా అన్నీ చేసుకున్నాను. వీళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి మమ్మల్ని ఆదుకున్నందుకు. మాకు ఏదన్నా దాతలు కలిగి ఇంకా మాకు ఏమైనా చేయాలనుకుంటే మాకు కొంచెం ముందుకు వచ్చి చేస్తే మేము ఏదో ఒకటి చేసుకుంటామని అన్నయ్య గారు వాళ్ళు చెప్పినట్టు మాకు ఏదో ఒకటి సాయమని వీళ్ళందరికీ కృతజ్ఞత. ప్రభుత్వానికి మాకు సాయం చేసే అన్నయ్యలందరికీ, నాగభూషణ్ గారు వాళ్ళందరికీ, పెద్దలందరికీ మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కానీ మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆదుకున్నారు, అంతా చేశారు, అన్నీ ఉపయోగించారు. ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. అందరూ ఉన్నారు మాకు చూసుకోవడానికి. ఇల్లు ఒకటి మాకు ఏర్పడితే అందరి వల్ల మాకు పుణ్యం కట్టుకుంటామండి. సార్ గారు అందరూ, మురళి గారు అందరూ, నాగభూషణ్ అందరూ ఉన్నారు మాకు సాయం చేయడానికి. ప్రభుత్వం నుంచి ఇంకేమన్నా ఇవ్వాలనుకున్న వాళ్ళు అన్నీ ఏదన్నా కొంచెం మాకు దగ్గర ఇస్తే, ఇల్లు కడిగిస్తే మాకు అంతే చాలు. కష్టమో నష్టమో మేము అన్నీ చాకరీ చేసుకున్న వాళ్ళమే. ఉన్న రోజు తింటాం, లేని రోజు పస్తులు పడుకున్నాం. మాకు ఉండటానికి ఒకటి ఇల్లు కట్టిస్తే మాకు ఇంకా అంతకు మించింది ఏం అక్కర్లేదు. వాళ్ళ బీరువాలు ఇచ్చారు. రేపు ఇంకా ఎవరన్నా ఏదన్నా వస్తే ముందుకు వస్తే వాళ్ళ మాకు ఏదో ఒకటి వస్తానే ఉంటున్నాయి. నిన్న చాలా ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, బీరువాలు ఇచ్చారు, ఉండటానికి అన్నీ ఇచ్చారు. మాకు తిండి పెడుతున్నారు, అది చాలు. ఉండటానికి మురళయ్య సార్ గారు అపార్ట్మెంట్ దగ్గర షెల్టర్ ఇచ్చారు, అక్కడే ఉంటున్నాం. ప్రస్తుతానికి అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. ఉండటానికి తినటానికి ఇబ్బంది లేకుండా అన్నీ మాకు సహలం అన్నీ చేస్తున్నారు. మురళి అన్నయ్య గారు చెప్పినట్టు చేస్తాం, ఇల్లు కట్టిస్తా అన్నారు. మాకేం భయం లేదు. ప్రభుత్వం నుంచి ఇంకేమన్నా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇస్తే చాలు. ప్రజలకు క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయం ఆ వార్డులో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుని ప్రశ్నించి వారిపై దాడికి పాల్పడే అల్లరి మూకలపై అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితి ఉండటంతో ఆ ప్రాంత మహిళలు మీడియాను ఆశ్రయించిన ఉదంతం ఇదే. పట్టణంలో చెంచుపేట అమరావతి ప్లాట్స్ 30వ వార్డు సచివాలయం ఎంతో కాలంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆ ప్రాంత మహిళలు ఆరోపిస్తున్నారు. గుంపుగా చేరి మద్యం సేవించడం, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ ఆ ప్రాంత వాసులను భయపెట్టడం తరచూ జరుగుతున్నా వారిని ప్రశ్నించే వారు లేరని మహిళలు చెబుతున్నారు. తాజాగా సచివాలయం సమీపంలో నివాసం ఉండే శివనారాయణ అనే వ్యక్తి తన ఇంటి ముందు కూర్చుని ఫోన్ మాట్లాడుతుంటే అల్లరి మూకలు కొందరు వచ్చి గొడవ పెట్టుకుని కొట్టి వెళ్లడంతో ఆ ప్రాంత మహిళలు శుక్రవారం మీడియాను ఆశ్రయించారు. సచివాలయంలో అసాంఘిక కార్యకలాపాలు చేసే విధానాన్ని మీడియాకు వివరించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అల్లరి మూకలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకుని సచివాలయంలో అల్లరి మూకల అలజడిని కట్టడి చేయాలని
ఆ ప్రాంత మహిళలు కోరుతున్నారు. ఏమండి, నా పేరు మణి అండి. మేము చెంచుపేటలో ఉంటాము. సచివాలయం దగ్గర ఇల్లు. సచివాలయంలోనే ఇది ఒక బార్ షాప్ లాగా చేసి దీంట్లో కుర్రోళ్ళు బాగా రేత్రి పగల తేడా లేకుండా తాగుతున్నారు. ఏంటని అడగకముందే ఇంటి ముందుకు వచ్చి మమ్మల్ని కొడుతున్నారు. మేము అద్దెకండి ఉండేది. వీళ్ళకి భయపడి ఎన్నిళ్ళన్నీ మారుతూ ఉంటాము. అదే అంటే మిమ్మల్ని చంపేస్తాము, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి భయపడుతున్నారు. పట్టించుకునే వాళ్ళు అయితే ఎవరో లేరు. సచివాలయం వాళ్ళు పట్టించుకోవట్లేదు. అదే అక్కడే అంగన్వాడీ కూడా ఉంది, వాళ్ళు కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. 30వ వార్డు చెంచుపేట సచివాలయంలోనే జరిగేది ఇదంతా. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ కుర్రోళ్ళు ఇట్లా చేయడం ఏంటనేది తెలియట్లా. రోజు తాగడమే సార్. ఇక్కడ దాదాపు 20 మంది దాకా ఉంటారు కుర్రోళ్ళు. రేత్రి ఒక రోజు 12 వరకు, ఒక రోజు అయితే రేత్రి 2 వరకు కూడా ఉంటారు. బయట కూర్చోవాలంటే కూడా భయం వచ్చేస్తుంది మాకు. ఆడవాళ్ళు ఉన్నారని కూడా లేదు, బూతులు మాట్లాడుతూనే ఉంటారు. అసలు అడక్క ముందే వచ్చి మీదకి వచ్చి కొడుతున్నారు. మేము పద్దాక తలుపులు వేసుకొని కూర్చోవాలంటే ఎంతసేపు అని కూర్చుంటాం. మేము 6,000 రూపాయలు అద్దె కట్టుకునేటప్పుడు నిన్న బయట కూర్చున్నాడండి. ఎండ వస్తుందని చెప్పేసి ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతున్నాడు. శివనారాయణ, మీ సేవ శివనారాయణ కూర్చుంటే సచివాలయంలో మందు తాగుతుంటే ఏంటన్నా మా వైపు చూస్తున్నామంటే మీ వైపు ఎందుకు చూస్తాను, నా ఇంటికాడ నేను కూర్చున్నాను అన్నాడు. అన్నందుకు ఏంది ఫోన్ మాట్లాడుతున్నా, పోలీసులకి ఏమైనా ఫోన్ చేస్తున్నావా, చేస్తే ఎవరు వచ్చి నన్ను ఏం పీకలేరు, చేస్తే చేసుకోరా అని చెప్పేసి సచివాలయంలో ఉండొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడేసి కొట్టారు. 3 అయితే ఉన్నారు. కనవాళ్ళు ఎటోళ్ళు అటు పారిపోయారు. కొట్టిందైతే ఈశ్వరం వినయ్. మేము అద్దెకుంటాము ఇక్కడ. అయితే నిన్న నేను వాటర్ పడుతున్నానండి బయట చెట్లు, కానీ గొడవ అవుతుందని నేను ఇటు వచ్చేసరికి ఈ అబ్బాయి ఫోన్ మాట్లాడుకుంటా ఉంటే ఎవరో ఒక అబ్బాయి గోడ దూకొచ్చి తాగుతున్నారండి. ఎంత టైము 3:30, 4 అవుతుంది. ఆ టైంలో తాగుతా వచ్చి ఈ అబ్బాయిని కొడుతుంటే, ఏంటి అబ్బాయి కొడుతున్నావు అని అంటే, నువ్వేంటి అడ్డం వస్తున్నావు నా మీదకి వచ్చేసరికి నేను నెడితే 4 కుర్రోళ్ళు వచ్చి ఆడ మనిషిరా రండి తీసుకెళ్దామని ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. ఆడ మనిషి దగ్గరికి వెళ్ళకూడదు అని తీసుకెళ్ళిపోయి. ఇది పిల్లలు ఆడుకునే పార్క్ అండి. అసలు ఈ పార్కులో తాగటము, తందనాలు, రేత్రి 2-3 వరకు ఉంటున్నారు. ఇది ఇక్కడ మాకు బైకులు పెడుతున్నారు. పగలు గ్రౌండ్లో చూసి వెళ్తున్నారు, అక్కడ ఫ్రీగా ఉంటుందని వెళ్ళి ఆ నైట్ అక్కడ తాగి గోల చేసి ఆ సీసాలు చూడండి బీర్ షాప్ లాగా ఎలా వేసారు లైన్గా. ఇది సచివాలయంలో ఎవరు పట్టించుకోరు, వాళ్ళు తాళాలు కూడా వేయరు. సచివాలయం సిబ్బంది చెప్పినా కూడా అనవసరం అండి మాకు. మేము అద్దెకుండేవాళ్ళం. మేము ఎలాగూ నేను లేకపోతే అబ్బాయిని మామూలుగా కాదు అసలుకి కింద పడేసి పొర్లిచ్చి కొట్టారు పాపం. నేను అడ్డం వచ్చిన నా మీదకి రాబోయాడు ఆ అబ్బాయి. ఆతులు బీక్కో 3 నెలలు జైలు చేసి వచ్చాను. ఏం బీకుతావు, సాయంత్రానికి నేను లేపేసి ఎత్తనని అబ్బాయిని అన్నాడు. అని అనేసరికి ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోయారండి. అది జరిగింది నిన్న 3:30, 4 అండి. 4 ఖచ్చితంగా 4. నేను నీళ్లు పట్టుకుంటున్నాను గ్రౌండ్కి ఇక్కడ అది చెట్లకి. నా పేరు గంటా బసవమ్మ అండి. ఇక్కడ సచివాలయం లాగా లేదండి, బార్ షాపు లాడ్జింగ్ లాగా ఉంది. పోలీసు వాళ్ళు వచ్చినా కూడా చూసేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సాటును దాక్కుంటున్నారు వాళ్ళు వచ్చే టయానికి. ఇక్కడ ఒక లైట్ లేదు, సీసీ కెమెరా లేదు సార్. ఇక్కడ ఆడవాళ్ళు వస్తున్నారు, అక్కలో అమ్మలని కూడా లేదు సార్. గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. రోడ్డు మీద మేము నడుస్తా కూడా లేదు సార్, మెట్ల మీద కూర్చొని తాగుతున్నారు. అదంటే పార్టీలు అంటున్నారు, అది అంటున్నారు సార్. అసలు పార్క్ లాగా లేదు సార్, బార్ షాపే సార్. మీరే మమ్మల్ని కాపాడాలి. 30వ వార్డు సార్, వాటర్ ట్యాంకి సచివాలయం. మేము ఇక్కడ పక్క సొంత ఇల్లే సార్ మాది. అసలు ముందు రక్షణ లేదు సార్, ముందు మెయిన్ సచివాలయంలా లేదు అసలు. నా పేరు శివనారాయణ అండి. నేను ఇక్కడ గత 10 ఏళ్ళ నుంచి చెంచుపేటలోనే ఉంటున్నాను. ఇక్కడ మేము 8 నెలలు అయింది ఇంట్లోకి వచ్చి. సో 8 నెలలు అయింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ సచివాలయం 2వ గేట్ కాడ కుర్రోళ్ళు మందు అవుతూ ఉంటారు, రైతులు నిండుదాకా ఉంటారు. అయినా మేము పట్టించుకోం, ఎందుకంటే వాళ్ళని మనం అనే అధికారం మనకు లేదు. అయితే మేము పట్టించుకోము. నిన్న ఏమైందంటే, నేను 4 సమయంలో వేరే ఫోన్ వస్తే లోన పిల్లల డిస్టర్బెన్స్ ఉందని బయట కూర్చొని మాట్లాడుతుంటే ఇక్కడ 3 కుర్రోళ్ళు, వాళ్ళు ఎవరో పేర్లు అయితే నాకు తెలియదు. నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటే, ఏందన్నా మా కళ్ళే సీరియస్గా చూస్తున్నావు అని అన్నారు. మీ కళ్ళు ఎందుకు చూస్తానే, నా ఇంటికాడ నేను కూర్చున్నాను, మీ కళ్ళు చూడాల్సిన అవసరం లేదు అనగానే వాళ్ళిద్దరూ పిల్లలు సరే అని మళ్ళీ అటు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి, పోలీసులకి ఏమన్నా వీడియో పంపిస్తున్నావా అన్నాడు. నాకు అవసరం లేదయ్యా, మీరు అక్కడ కూర్చుంటే నాకు ఎందుకని అన్నా. ఇంకొక వ్యక్తి వచ్చి, ఏంట్రా ఏంటి నీ ఏంటి ఇబ్బంది, నేను 3 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాను, చెప్పుకుంటావా చెప్పుకో అని నన్ను కొట్టారు. మళ్ళీ తర్వాత వేరే మా పక్కింటి ఆవిడ వచ్చినా కూడా ఆపకుండా మళ్ళీ నన్ను ఎగిరి కొట్టి అతను ఇచ్చేసాడు సార్. అతను మళ్ళీ నన్ను చంపుతానని బెదిరించాడు. మరి నా ప్రాణ రక్షణకి నేనేం చేయాలని అర్థం లేదు. ఎవరు ఇచ్చినా ఇక్కడ సచివాలయం ఉంది, కానీ సచివాలయంలో వాళ్ళకి గేట్లు కానీ ఏటి వేయరు. అసలు సిబ్బంది కూడా సరిగా దాని గురించి పట్టించారు. పిల్లల కోసం అని పార్క్ కడితే పెద్దవాళ్ళు
నైట్ పూట మందులు తాగడానికి దానికి ఉపయోగపడుతుందండి. పసిపిల్లలు కూడా ఎవరైనా రావడానికి కూడా, పెద్దోళ్ళు కానీ ఉదయం పూట చూస్తే ఏదో ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వస్తారు, దానికి కూడా రావట్లేదు. సాయంత్రం 5 కాడి నుంచి రేపు 2 వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. కంప్లైంట్ ఇచ్చామండి. నిన్న వెళ్ళామని పోలీస్ స్టేషన్ గారికి, అక్కడ లేరు. సారు వచ్చి మేము తీసుకుంటాం మార్నింగ్ అని డిఎస్పీ గారికి ఫోన్ చేసాం. సారు ఎస్ఐ గారికి ఫోన్ చేశారు. ఎస్ఐ గారు ఏఎస్ఐ గారితో చేస్తాను. ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిల్వల కొరతను అధిగమించే దిశగా చేపట్టిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించడం పట్ల పార్టీ నాయకులు హర్షం వెలిబుచ్చారు. స్థానిక కూటమి పార్టీల కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో న్యాయవాది హరిదాసు గౌరీశంకర్ మాట్లాడుతూ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సమస్యలను అధిగమించి ప్రజలకు ప్రయోజనం చేకూరాలన్న సంకల్పం స్వచ్ఛంద రక్తదాన శిబిరమని అనుకున్న దానికంటే మిన్నగా జన సైనికులు, వీర మహిళలు రక్తదానం చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. 124 మంది రక్తదానం చేసినట్టు తెలిపారు. పార్టీ శ్రేణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ రక్తదానం ఓ కార్యాచరణగా ప్రతి 3 నెలలకు ఓసారి రక్తదాతలుగా సేవ చేయాలన్న సంకల్పాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో జనసేన పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మంత్రి గారి పిలుపుతో మరి జన సైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా మరి అందరూ కూడా వచ్చి రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. మునుపెన్నడూ లేని విధంగా, ఎవరో కూడా ఊహించని విధంగా మరి యువత తరలి వచ్చారు నిన్న రక్తదానానికి. మీరందరూ చూశారు ప్రసార మాధ్యమాల ద్వారా. ఈ సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకి, కార్యకర్తలకి, స్వచ్ఛంద సంస్థలందరికీ కూడా తెనాలి జనసేన పార్టీ కార్యాలయం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 9 గంటల నుంచి 4 గంటల దాకా ఈ కార్యక్రమంలో దాదాపుగా 135 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 124 మంది రక్తదానం చేశారు. ఒక 10 మంది వివిధ కారణాల వల్ల ఇవ్వలేకపోయారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా జనసేన పార్టీ తరపు నుంచి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు నిర్ణయించారు. ఏదైతే బ్లడ్ బ్యాంకులో కొరతగా ఉన్నటువంటి నిల్వలని ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షించడం, వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా, జన సైనికుల ద్వారా మరి ఆ రక్తాన్ని ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేద్దామని మరి రేపు వస్తున్నారు. దాని మీద కూడా ఒక కార్యాచరణ ప్రకటిస్తారు వారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను బండారు రవికాంత్కి, లీలాకి, పసుపులేటి లీలాశంకర్కి, వారి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే స్పాన్ ఆఫ్ 2 డేస్లో మరి వారిద్దరు కూడా అందరినీ మోటివేట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా, నాయకులందరూ కూడా ప్రతి గ్రామం నుంచి, పట్టణం నుంచి, అలాగే కొల్లూరు మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారంటే మరి ఈ సందర్భంగా ప్రతి నాయకులు కూడా చేసినటువంటి కృషి ఫలితమే ఈ సక్సెస్. అందరూ కూడా ఇలాగే కలిసికట్టుగా ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపించాలని తెలియజేస్తా ఉన్నాను. 2 డేస్ 48 గంటల్లో వ్యవధిలో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది స్వచ్ఛాందరంగా, ఇందాక గౌరీ అన్నయ్య అన్నారు 130 మంది వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 138 మంది కాదు, నేను పక్కన చుట్టూ మొత్తం తిరుగుతూ ఉండా. దాదాపు 200 మంది వచ్చి మేమెత్తాం అంటయ్యా, నీ ఏజ్ పనికిరాదు అని పాపం డాక్టర్లు స్వామి పంపిస్తున్నారు. వాళ్ళని కాదు అని చెప్పి 65 ఏళ్ళు ఆయన కూడా బ్లడ్ ఇచ్చాడు, అయినా నేను ఇవ్వాల్సిందే అని. అటువంటి సంఘటన జరిగింది. మరి అంత ఉగ్రంగా 46-47 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతుంటే అందరికీ చెమటలు కారిపోతూ ఉండే లోన. అటువంటి టైంలో కూడా వచ్చి అంత స్వేచ్ఛగా ఇచ్చారంటే ఎవరు కూడా బలవంతకాలం చేయలేరు. మినిస్టర్ గారు ఒక పిలుపు మేరకు జనసేన కార్యకర్తలు ఇచ్చిన ఇది వరకు నిన్న కొలిపార మండలం కానీ, మరి తెనాలి నియోజకవర్గంలో తెనాలి పట్టణ ప్రజలు కానీ, మరి తెనాలి మండలంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజలు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి హాస్పిటల్లో ఒక కోలాహలంగా ఇచ్చి వాళ్ళు రక్తదానం చేసినందుకు, మన నియోజకవర్గంలో మంచి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, మరి ముఖ్యంగా జయప్రదం చేసిన మా పార్టీ కార్యకర్తలందరికీ, అదే రకంగా మాకు సహకరించిన డాక్టర్లు, ఆ సూపరింటెండెంట్ గారికి, అక్కడ స్టాఫ్కి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మా రక్తదానం చేసిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటున్నాను. ఆన్ యావరేజ్ ఒక 100 యూనిట్స్ అనేది అవసరం అవుతుంది హాస్పిటల్లో. సో మేమందరం కూడా డిసైడ్ చేసుకొని జన సైనికులుగా మా వంతు పాత్రగా మేము 123 యూనిట్లు నిన్న రక్తదానం అనేది చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో జన సైనికులు, వీర మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అట్లానే మరి ముఖ్యంగా కమిషనర్ గారికి, తెనాలి మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, డిఎస్పీ గారికి, సూపరింటెండెంట్ గారికి, అట్లానే హనుమంతరావు గారి డాక్టర్ గారికి, వాళ్ళతో పాటు మా మీడియా మిత్రులు కూడా కొంతమంది నిన్న రక్తదాన శిబిరంలో పాల్గొని వాళ్ళు కూడా రక్తం ఇవ్వటం
ఒక సామాజిక స్పృహగా దీన్ని తీసుకొని అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని దీంట్లో పాల్గొనడం మా అందరికీ చాలా ఆనందదాయకం. మన వంతుగా మనం అందరం బాధ్యతను నిర్వర్తించాము. అట్లానే రానున్న రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి రక్త కొరత ఏర్పడినా కానీ జన సైనికులుగా మేమందరం కూడా ముందుండి తెనాలి నియోజకవర్గ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి కాబట్టి మనం బాధ్యత తీసుకొని ముందుకెళ్దామని, అలానే మనోహర్ గారి నాయకత్వంలో మనోహర్ గారితో పాటు వాళ్ళ స్టాఫ్, మా సార్ స్టాఫ్, పర్సనల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నిన్న బ్లడ్ డొనేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనోహర్ గారి ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమానికి జరిగినా కానీ వాటికి అన్నిటికీ కూడా స్వచ్ఛందంగా మేమందరం పాల్గొని విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మరి ముఖ్యంగా వీర మహిళలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన. నా పేరు బొందరపాటి చలమయ్య, మాది వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం, జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ అండి. నిన్న తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ నందు నిర్వహించినటువంటి బ్లడ్ డొనేట్ కార్యక్రమంలో కొల్లూరు మండలం నుంచి కూడా మేము పాల్గొనడం జరిగింది. గౌరవనీయులు జనసేన పార్టీ పిఐసి చైర్మన్, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గవర్నర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి పిలుపు మేరకు నిన్న మా మండలం నుంచి కూడా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క సేవలు మా వేమూరు నియోజకవర్గం మరియు రేపల నియోజకవర్గం కూడా అందుతున్నాయి కాబట్టి మేము కూడా మా బాధ్యతగా నాదెండ్ల మనోహర్ గారి పిలుపు మేరకు నిన్న వచ్చి మేము కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మన మినిస్టర్ గారైన నాదెండ్ల మనోహర్ గారు ఏ మోటివ్తో అయితే బ్లడ్ డొనేషన్ క్యాంప్కి పిలుపునిచ్చి మా అందరినీ యూనిటీగా ఈ సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయమన్నారో అది నేను 100% సక్సెస్ అయిందండి. మేము అక్కడ హాస్పిటల్ స్టాఫ్ యొక్క కొలాబరేషన్ తోటి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశాము. అలాగే అక్కడ ఉన్న స్టాఫ్ కానివ్వండి, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే ఇలాంటి సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్కి ఇంత ఎండలో కూడా వచ్చి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేసి వాళ్ళ యొక్క హ్యుమానిటీని చాటి చెప్పుకున్నారు. ఏదైతే మా జనసేన సిద్ధాంతాల్లో ఇట్లా హ్యుమానిటీ బేసిస్ మీద కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేమందరం కలిసి యూనిటీగా ఇలా సక్సెస్ చేసినందుకు మాకు హ్యాపీగా ఉందండి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రత్యేక వేదికగా నిర్వహించేందుకు రూపకల్పన చేశారని, తద్వారా మంచి ఫలితాలు లభిస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరులోని రోషయ్య మీటింగ్ హాల్లో జిల్లా పంచాయతీరాజ్ అధికారి ప్రభాకరరావు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొనసాగుతోందని, ప్రభుత్వ ఉద్యోగులు ఏ స్థాయిలో ఉన్నా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. కొందరు ప్రజలు ఇచ్చిన సమస్యలను పరిష్కరించకుండానే తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారని, ఇకపై అలా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గంలో 6 సభ్యులకు స్పెషల్ టీం ఏర్పాటు చేసి విజన్ యాక్షన్ ప్లాన్ ఎప్పటికప్పుడు రూపొందించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని ఈ నెలలో 4 శుక్రవారాలు పరిష్కార వేదికలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గం ప్రత్యేకంగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా 5 మండలాల పరిధి నుండి 116 ఆర్జీలను ప్రజలు సమర్పించారు. ప్రతి ఒక్క ఆర్జీని ఆనందబాబు పరిశీలించి ఆర్జీదారుల సమక్షంలో జాయింట్ కలెక్టర్ వశిష్ఠ భావన ఇతర అధికారులతో చర్చించి అనేక సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చేశారు. జంపని గ్రామంలోని కుమ్మరిగుంటను ఆక్రమించి గృహాలు నిర్మించుకున్నారని, ఆక్రమణలు తొలగించి తమ స్థలాన్ని తమకు ఇప్పించాలంటూ కుమ్మరి సంఘం కుటుంబాల వారు కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు, కోర్టు సూచనలు పరిశీలించి నివేదిక సమర్పించాలని జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ శ్రీదేవిని ఆదేశించారు. ఇండ్ల స్థలాలు, కొత్త పెన్షన్ల మంజూరు విషయంపై ప్రభుత్వం నుండి కొత్త ఆదేశాలు రావాల్సి ఉందని, అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం జరగదని ఆనందబాబు ఆర్జీదారులకు తెలిపారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ విజయమ్మ, డీసీహెచ్ఎస్ పద్మావతి, డిఎస్ఓ నజీర్ బాషా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని లక్ష్మి, డిఎల్డిఓ పద్మావతి, డ్వామాపీడి విజయలక్ష్మి, పౌర సరఫరాల శాఖ డిఎం శ్రీలక్ష్మి, ఇతర శాఖలకు సంబంధించిన జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, 5 మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ ఎంపీడీఓలు, వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, మైనని మురళీకృష్ణ, అమ్మిశెట్టి కిషోర్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు గాజుల వెంకట సుబ్బయ్య, వేమూరు సొసైటీ అధ్యక్షులు ఉషా రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది అధికారులు ఏం చేస్తున్నారంటే సమస్య పరిష్కారం కాకుండా కూడా అది పరిష్కారం అయిపోయినట్టుగా చూపించి ఆ డిస్పోజ్ చేయడానికి, ఆ ఫైల్ క్లోజ్ చేయడానికి కొంతమంది తెలివితేటలు చూపిస్తూ ఉన్నారు. దయచేసి ఆ పనులు చేయొచ్చు. ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతున్న పీజీఆర్ఎస్ తోటి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పీజీఆర్ఎస్కి ప్రత్యేకత ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో తీసుకున్నటువంటి నిర్ణయం, ఒక
యూనిట్గా తీసుకొని కంటిన్యూగా ఒక నెల రోజులు 4 వారాలు ఒకే నియోజకవర్గంలో ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. వారు ఇచ్చేటటువంటి అన్ని కూడా సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలి. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. నేను కూడా నియోజకవర్గంలోని మండల స్థాయిలో ప్రతి శుక్రవారం లేదా ఒక రోజు ముందు కానీ ఒక రోజు తర్వాత కానీ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాను. ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు తీసుకొని వాటి పరిష్కారానికి వేగవంతంగా చర్యలు తీసుకోవడానికి ఆ మండలంలో ఉన్నటువంటి అధికారులని ముందుకు నడిపిస్తా ఉన్నాను. చాలా వరకు ఈ కార్యక్రమం ఫలితాలు ఇస్తా ఉంది. ఏదో ప్రజలు వచ్చారు, పేపర్ ఇచ్చారు, వెళ్ళారు అన్నట్టు కాకుండా ఇక్కడ మా ఆఫీస్ నుంచి కూడా ఒక టీం దానికి పెట్టాము ఆల్రెడీ. వారు ఇచ్చినటువంటి అప్లికేషన్లు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఏ స్టేజ్లో ఏది పరిష్కారం అయింది అనేది దాన్ని రెగ్యులర్గా మానిటర్ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కువ ఫలితాలు ఈ విధానం వల్ల మనం చూస్తూ ఉన్నాం. ఆక్రమణల తొలగింపు పేరట తెనాలి పురపాలక సంఘ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసు ప్రొడక్షన్తో చిరు వ్యాపారులకు ముందస్తు సమాచారం లేకుండా ఆక్రమణను తొలగించే తీరు సరైన విధానం కాదని తెనాలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ తెనాలిపట్నం పురపాలక సంఘ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరును ఆక్షేపించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు పట్టణాభివృద్ధి సుందరీకరణలో భాగంగా శుక్రవారం సాయంత్రం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా ఆక్రమణ తొలగించారు. పోలీస్ ప్రొడక్షన్ తో చేపట్టిన ఆక్రమణ తొలగింపుపై ఆ ప్రాంత చిరు వ్యాపారులు వారి ఆవేదనను మీడియాకు వివరించారు. తెలుగు యువత నాయకులు కోగంటి రోహిత్ టౌన్ ప్లానింగ్ అధికారులను అనుసరించే ఏకపక్ష విధానాల పట్ల చిరు వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతున్నారని, ఆక్రమణ పనులు చెల్లిస్తున్న వారు ఉన్నారని చెబుతూ అధికారులు నిత్యం ఆ ప్రాంతంలో తిరుగుతుంటారని, వ్యాపారులు ర్యాంపులు ఏర్పాటు చేసే వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలా ఉండగా 3 టౌన్ సిఐఎస్ సాంబశివరావు మాట్లాడుతూ ఆక్రమణ తొలగింపు విషయంలో వ్యాపారులు గతంలో మాదిరిగా స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. టౌన్ ప్లానింగ్ అధికారులు విధులకు ప్రొటెక్షన్ గా పోలీసు బందోబస్తు కల్పిస్తున్నట్టు తెలిపారు. మొత్తానికి చిరు వ్యాపారులకు ముందు సమాచారం ఇవ్వకుండా ఆక్రమణ తొలగింపు పేరట అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న విధానం ఆ ప్రాంత ప్రజల నుండి వ్యక్తమవుతుంది. సమన్వయం లోపిస్తే చిన్న అంశం పెద్ద సమస్యగా మారే అవకాశం లేకపోలేదు. ప్రజలకు పార్కింగ్ పరంగా తెనాలి పట్టణంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది వాళ్ళ వ్యాపార సమూహానికి ఎదురుగా ర్యాంపుల్లాగా వేసేశారు. దానివల్ల డ్రైనేజ్ ఇష్యూ ఒకటి అవుతుంది. అదేవిధంగా 2 వీలర్స్ అదేవిధంగా కార్ పార్కింగ్ చాలా ఇబ్బంది అయ్యి కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అందరం కూడా అనుకొని ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా వాళ్ళకి సహకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి అనాథరైజ్డ్ ఎన్క్రోచ్మెంట్స్ అవి కూడా ప్రజలకు ఇబ్బందికరంగా ఏవైతే ఉంటాయో వాటిని బ్రేక్ చేయడం అనేది జరిగింది. మిత్రులందరికీ ఇంకొకసారి చెప్తా ఉన్నాం, 6 months బ్యాక్ ఎలా కోఆపరేట్ చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా మీకై మీరు స్వచ్ఛందంగా మీరు ఏదైతే ఎన్క్రోచ్ చేయారో వాటిని రిమూవల్ చేసుకోవాలని మున్సిపల్ స్టాఫ్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు స్టార్ట్ చేసాం. లాస్ట్ టైం కూడా ఇలా స్టార్ట్ చేయగానే మిగతా వాళ్ళందరూ తీసేసుకున్నారు కాబట్టి అలానే స్వచ్ఛందంగా తీసేసి ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే నిమిత్తం మీరందరూ కూడా సహకరించాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటాం. ఈరోజు చెంచుపేటలో టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఒక ఇంటిమేషన్ లేకుండా ప్రతి షాప్ ముందు వాళ్ళు ఉన్న ర్యాంపులు అడ్డంగా ఉన్న బోర్డులు అన్నీ కొట్టేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళని ఒకటే ప్రశ్న, వేసేటప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు ర్యాంపులు కట్టుకునేటప్పుడు అందరూ చిన్న చిన్న షాపులు వాళ్ళు రోజుకు 1000 రూపాయలు వస్తే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్న షాపులు ఇవన్నీ. గ్యాస్ లేదు, రోడ్డు మీద కట్టెలు పెట్టుకొని ఎట్లా కొట్ట తిప్పలు పడుతున్నారు. గ్యాస్ కొరతని అధిగమించలేక ఇటు వ్యాపారం జరగక చిన్న చిన్న వ్యాపారస్తులండి అందరినీ ఈ రకంగా చేయటం అనేది టౌన్ ప్లానింగ్ వాళ్ళు అమానుషం. ఒక ఇంటిమేషన్ 1 రోజు 2 రోజుల ముందు, బాబు ఇట్లా కొడుతున్నాము మీరు ఏదన్నా అడ్డం ఉంటే తీసేసుకోండి అని ఒక మాట చెప్పుంటే బాగుండేది. ఎట్లాగో మనం ఎన్క్రోచ్మెంట్కి వాళ్ళ దగ్గర ఎట్లాగో పన్ను వసూలు చేస్తున్నాము, వాళ్ళు చెప్తే వినేవాళ్ళే అంతా. ఇట్లాంటి జనాన్ని ఈ రకంగా చేయటం అనేది చాలా దారుణం అండి. అందరూ బాధపడుతున్నారు. ఒక 20 మంది పోలీసుల్ని ముందు పెట్టుకొని టౌన్ ప్లానింగ్ వాళ్ళు అసలు ఏమనుకోవాలి? ఇది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం అనేది చాలా తప్పండి. మనకి నచ్చిన వాళ్ళే కొట్టి నచ్చని వాళ్ళే కొట్టకుండా అట్లా చేయకూడదు. ఉంటే వరుసగా చేసుకుంటే వెళ్ళాలి. అది ఒక ఇంటిమేషన్, ప్రాపర్ ఇంటిమేషన్ ఉండాలి.
అదేమంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెబుతున్నారు కొట్టమంటానికి. నేను వచ్చి చెప్పాను, వచ్చి బాబు ఒక 2 రోజులు టైం ఇవ్వండి వాళ్ళకి, ఎట్లా కొట్టా వాళ్ళే అడ్జస్ట్ అవుతారు, ఏదో తీయటం ఏదో ఒకటి చేస్తారు, మాట్లాడదామంటే ఎవరు వినిపించుకునే పరిస్థితి లేదు ఇక్కడ. ఏదైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా టౌన్ ప్లానింగ్, ప్రతిసారి టౌన్ ప్లానింగ్తోనే ఇబ్బంది జరుగుతుంది తెనాలి ప్రాంతంలో. కొంచెం జాగ్రత్తగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేయండి. దీనికి ప్రభుత్వానికి అట్లాగే ప్రజలకి గ్యాప్ పెంచే కార్యక్రమాలు ఇవన్నీ కొంచెం ప్రజాప్రతినిధులకి అట్లాగే నాయకులకి తెలియచేసి ఇక్కడ ఉన్న జనానికి ఇబ్బంది కలిగించకుండా చేయవలసిందిగా మున్సిపల్ అధికారులని కోరుకుంటున్నాం. ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చేసి ఇది పగలగొట్టడం ఇది మొత్తం జరిగిందన్న. దేనికి జరిగింది అనేది మేము క్వశ్చన్ చేయడానికి కూడా లేకుండా పోయింది. ఇక్కడైతే మేము అడుగుతున్నా కూడా ఎవరు సమాధానం చెప్పే స్థితిలో ఎవరు లేరు. మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎవరు లేరు. పొద్దు నుంచి సాయం దాకా 1-2 సార్లు తిరుగుతూ ఉంటారు. రామారావు గారు అని చెప్పేసి, ప్రసాదరావు గారు అని, వెంకటరావు వీళ్ళందరూ తిరుగుతూనే ఉంటారు. కానీ కనీసం ఇంటిమేషన్ ఒకటి ఇచ్చి ఉంటే కనుక దానికి మనం ఏదో ఒకటి ఆల్టర్నేట్గా చూసుకునేవాళ్ళం. కనీసం ఒక ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా నేను వచ్చేసి 3:30-4 ప్రాంతాలు వచ్చేసి పాల్గొట్టడం అనేది ఇది ఒకసారి ఆలోచించాల్సింది. ఈ ఖర్చు అంతా కనీసం ఒక 15,000-20,000 అవుతుందండి. అది ఒక్కొక్క కొట్టికి కనీసం అది సొంత మనుషులకి లాగా ఏంటంటే కొన్ని పగలగొంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు. 2-3 నెలల నుంచి గ్యాస్ ప్రాబ్లం ఉండి కూడా కట్టెలు పెట్టుకొని రోడ్ల మీద ఏదో నాన్న అవసరం పడుతున్నారు హోటల్స్ వాళ్ళు. ఈ మొత్తం హోటల్స్ వాళ్ళు ఏం చేసినా కూడా ఎవరికి కనబడట్లేదు. ఎవరి కష్టాలు వాళ్ళకి సంథింగ్ ఏదైనా సరే. కానీ దీన్ని మనం ఏం చేయాలనేది కూడా మనం మాట్లాడడానికి చెప్తేనేమో మున్సిపాలిటీ వాళ్ళు పోలీసులు వచ్చి హడావిడి చేసి తోయడం కానీ ఇదని కానీ మొత్తం చేస్తున్నారు. ఒక్క మాట కూడా చెప్పడానికి లేదు, అడగడానికి లేదు, ఏం లేదు. కనీసం ఒక మాట చెప్పి ఇదిగో అయ్యా ఇది పగలగొడుతున్నామో లేకపోతే ఇది చేసుకుంటే ఏదో ఒకటి చేసుకొని దానికి ముందుకు వెళ్ళేవాళ్ళం. కానీ ఇది కూడా లేదు. మొత్తం ఎవ్వరు ఏం చెప్పలేదు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవ్వరు ఏం చెప్పలేదు, ఆపలేదు. పన్ను అవన్నీ అప్రాచ్మెంట్ పన్ను అవన్నీ మొత్తం కట్టించుకుంటున్నారు కదా. అదైతే మేము వేసే ముందులే వాళ్ళు చెప్తే మేము ఇంతవరకు ఏం కదా. ఇప్పుడు ఒకేసారి వచ్చారండి, మాకైతే ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా వచ్చి పగలగొట్టేశారు. ఏందని అడుగుతుంటే మినిస్టర్ గారు చెప్పారు, అందుకని చెప్పి మేము పగలగొడదాం, మాదేం లేదని చెప్పి చెబుతున్నారు. మరి ఆయన చెప్పారు, ఆయన చెప్పకుండా ఆయన పేరు చెప్పి వీళ్ళు చెప్తున్నారో మాకు తెలియదు. ఏందని ఒక పొద్దున పూట అంతా మాకు వచ్చి చెప్పుకున్నట్టయితే మేము ఆపుకునేవాళ్ళం. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది, మేము పెట్టి 2 ఏళ్ళు అవుతుంది ఇక్కడ. ఇప్పుడు అప్పటి నుంచి ఇట్టానే చేసుకుంటాం మేము వ్యాపారం. ఆక్రమణ పన్ను అని చెప్పి మున్సిపాలిటీ పన్ను కూడా కట్టించుకుంటుంది. అది కూడా కడుతున్నాం మేము. ఒక మాట అన్నా చెప్పాలిగా, పగలగొట్టే ముందు మేము అన్నీ రెడీ చేసుకొని బిర్యానీ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి మేము? అది అసలే గ్యాస్ పెరిగిపోయి సరుకులు కలిగిపోయి మా నష్టం వస్తుంది హోటల్స్ వాళ్ళకి. ఇప్పుడు వండుకున్న అన్నం చూడండి, గింజ చూడండి, ఒకసారి రైస్ వేసి ఆడు పెట్టుంది. ఏం చేసుకోవాలి? ఇక్కడ వచ్చి ఎవడుకుంటాడు చెప్పండి? న్యాయమూర్తులు న్యాయవాదుల మధ్య సన్నిహిత దృక్పథం మంచి కార్యాచరణకు దోహదం కాగలదనే భావనతో బదిలీపై వస్తున్న న్యాయమూర్తులకు ఆహ్వాన సభను ఏర్పాటు చేశామని న్యాయవాది ఇందుపల్లి రాజారాం పేర్కొన్నారు. స్థానిక కోర్టు హాల్లోని బార్ అసోసియేషన్ భవనంలో గురువారం రాత్రి న్యాయమూర్తులు న్యాయవాదుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా బదిలీపై వచ్చిన ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరెడ్డి, న్యాయమూర్తి శ్రీనివాసరావులకు సాదర స్వాగతం పలికారు. అదేవిధంగా బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సమావేశంలో పరిచయం చేశారు. న్యాయవాది ఇందుపల్లి రాజారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో న్యాయమూర్తులు తమ అనుభవాలను న్యాయవాదులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ బాధ్యులు తాడిపోయిన శ్యామల, అప్పలా కిషోర్, ఏ వెంకటేశ్వరరావు, కొలకలూరి కోటేశ్వరరావు, చదలవాడ శ్రీనాథ్, దాసరి ఉమారాణి, పిల్లి సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నేను వర్క్ చేసిన స్టేషన్స్లో సివిల్ లిటిగేషన్ బాగా ఉన్నటువంటి ప్రదేశం ఖచ్చితం అది తెనాలి, అలాగే నర్సాపూరు. ఎందుకంటే నేను వెస్ట్ గోదావరి కూడా చేస్తున్నాను. నేను వెస్ట్ గోదావరిలో చేసినప్పుడు కూడా సివిల్ లిటిగేషన్ నేర్చుకోవాలి అన్న పదమే నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే బెంచ్ మీద కూర్చున్నంత మాత్రాన, అంటే అన్యదా భావించకండి ఈ పదం వాడాను, నేను మాత్రమే అప్లై చేసుకునేది. బెంచ్ మీద కూర్చున్నంత మాత్రాన మేధావి కాదు, బెంచ్ ముందు నుంచున్నంత మాత్రాన తక్కువ వ్యక్తి కాదు. టైం బాగుంది, భగవంతుడు ప్లేస్ అక్కడ కూర్చోబెట్టాడు, ఆ ప్లేస్ అక్కడ నుంచోబెట్టాడు, అంతవరకే. ఆ వ్యత్యాసాన్ని గమనిస్తే నేర్చుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నటువంటి ప్రదేశం తెనాలి. సివిల్ లిటిగేషన్స్ చాలా చక్కగా ఉంది. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకో సంవత్సరం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మధ్యలో ఎండ్ పేజీ చివరిదాకా జరుపుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. స్వతహాగా చెట్టు ఎలాంటిదైనా కానీ గంధం చెట్ల మధ్యలో ఉంటే ఆ వాసన కొంతైనా అబ్బుతుంది. కానీ మీ అందరూ మంచి వాళ్ళ మధ్యలో నేనున్నాను కనుక నాకు కూడా కొంచెం మంచి లక్షణం అలవాటు అవుతుంది అని నేను అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా నేను మంచిగా కదా నాకు తర్వాత విషయం. తెనాలి కోర్టుకు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా వెంకటేశ్వరరెడ్డి గారు వచ్చారు. అట్లాగే సెకండ్ ఎంఎంగా శ్రీనివాసరావు గారు. వారిద్దరి యొక్క బదిలీపై వచ్చిన సందర్భంగా ఆహ్వానం సభగా ఏర్పాటు చేసుకుని
దాంట్లో భాగంగా నూతనంగా బారోసేషన్ బాడీ ఏర్పడిన సందర్భంగా 2026-27 సంవత్సరానికి గాను ఏర్పడిన నూతన బాడీని కూడా పరిచయ సభగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కూడా న్యాయవాదులు, న్యాయమూర్తులందరికీ కూడా కక్షిదారుల యొక్క క్షేమము, వారికి కావలసిన ఏర్పాట్లు, మరి దాంతోపాటు న్యాయవాదుల యొక్క అవసరాలు, వారికి కావలసిన సౌకర్యాలు, మరి ఈ కోర్టులో తెనాలి కోర్టులో మరొక కోర్టు ఏర్పాటు చేసుకునే ఆవశ్యకత ఉందని, దాని ద్వారా కక్షిదారులకు మేలు జరుగుతుందని, సత్వర న్యాయం జరుగుతుందని, మరి అన్ని కోర్టులకు కూడా ఫైలింగ్ ఎక్కువై లోడు పెరిగిన సందర్భంలో మరి కాల్ వరకే మాకు లేట్ అవుతుంది. దాని ద్వారా కూడా మాకు కేసుల నిర్వహణ కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఆ కార్యక్రమాలను కూడా జడ్జెస్కి ఆ వివరాలు వారికి అందజేసాం. వారికి ఈ సాధక బాధకాలను వారు విన్నారు. ఈ బార్ అసోసియేషన్కి కానీ ఈ ప్రాంతపు ఈ కోర్టు పరిధిలో వచ్చే కక్షిదారుల యొక్క సౌకర్యాలు, వారికి కావాల్సిన అన్ని అవసరాలు కూడా చర్య తీసుకుంటామని వారు మా బారు సభ్యులకి హామీ ఇచ్చున్నారు. కాబట్టి కక్షిదారులు కానీ న్యాయవాదులు కానీ న్యాయమూర్తుల యొక్క మరి గౌరవాలని, కోర్టు యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగుతున్న మనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఓ మంచి సంకల్పంతో చేపట్టిన రక్తదాన శిబిరం ద్వారా ప్రభుత్వ వైద్యశాల రక్తనిధికి 123 యూనిట్స్ రక్తం సమకూరిందని మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ కు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి మాట్లాడుతూ హాస్పిటల్లో రక్త నిల్వలు కొరతను తెలుసుకున్న వెంటనే మంత్రివర్యులు జనసేన పార్టీ శ్రేణులతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ద్వారా వైద్యశాల రక్తనిధికి 123 యూనిట్స్ రక్తం సమకూరినట్లు తెలిపారు. రక్తదానం చేసిన రక్తదాతల కుటుంబాలకు రక్తం అవసరం ఉంటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందన్నారు. రక్తదాతలందరూ 3 నెలలకు ఓసారి రక్తదానం చేయవచ్చన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ ప్రసన్న, డాక్టర్ రాధాబాయ్, డాక్టర్ రత్నశ్రీ, ల్యాబ్ టెక్నీషియన్స్ బాబు, శ్యామల, రమాదేవి, శ్రీ లక్ష్మి పాల్గొన్నారు. మన హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు జనసేన కార్యకర్తలు మరి ఆసుపత్రి సిబ్బంది సమన్వయంతో నిర్వహించారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 123 యూనిట్స్ కలెక్ట్ అయినాయి. ఈ మహోన్నత కార్యక్రమం ప్రాణదానంతో సమానమైన ఈ రక్తదానంలో భాగస్వాములైన దాతలందరికీ తెనాలి జిల్లా వైద్యశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరియు గౌరవనీయులైన మంత్రివర్యులు గారికి ఈ హాస్పిటల్లో పేషెంట్స్కు నిరంతరాయంగా సేవలు లభించాలనే ఆకాంక్షతో ముందుండి హాస్పిటల్లో జరిగిన ఈ క్యాంపులో ప్రారంభం నుంచి కంప్లీట్గా డొనేషన్ కంప్లీట్ అయ్యే వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సార్కి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ దాతలందరినీ ఇదే స్ఫూర్తితో ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ వీరు డొనేట్ చేసిన బ్లడ్ మేము టెస్టింగ్ చేసి వారికి గ్రూప్ రిజల్ట్స్ అన్నీ తెలియజేస్తాము. అండ్ వారి బంధువులకి కానీ వారి ఆప్తులకు కానీ ఎవరికైనా బ్లడ్ అవసరమైన అప్పుడు వారు మన బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ వారిని సంప్రదించినప్పుడు వారికి బ్లడ్ యూనిట్ ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు అండ్ కృతజ్ఞతలు మన డిఎస్పీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి అండ్ మా సీనియర్ ఆర్థోపెడిషియన్ హనుమంతరావు గారికి. ఎందుకంటే వారు డ్యూటీలో ఉండి బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా వారు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. అండ్ ఫ్యూ ఫిమేల్స్ కూడా ఉన్నారు ఈ క్యాంపులో. వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తారు. ఎవరైతే నిన్న 123 బ్లడ్ యూనిట్స్ కలెక్ట్ చేశారో వాటన్నిటికీ బ్లడ్ గ్రూప్ చేయడం జరిగింది. అలానే ఆ బ్లడ్ గ్రూప్ను సెగ్రిగేట్ చేస్తాము. ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్ అలా. ఎవరైతే రేర్ బ్లడ్ గ్రూప్స్ కూడా నిన్న చాలా వచ్చాయి. ముఖ్యంగా ఏబీ నెగిటివ్ వచ్చింది, తర్వాత ఓ నెగిటివ్ వచ్చింది. సో ఇలాంటి రేర్ గ్రూప్స్ కూడా నిన్న కలెక్ట్ చేయడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్. దట్టు ఈ వేసవిలో చాలా ఒక సోషల్ స్టిగ్మా ఉంటుంది. బ్లడ్ ఇస్తే మనకి ఏమైనా నీరసం కానీ, డీహైడ్రేషన్ కానీ ఇలాంటివి చాలా అపోహలు కూడా మితిమీరి ఉంటాయి జనాలలో. అవన్నిటినీ అధిగమించి మన ఎవరైతే నాదెండ్ల మనోహర్ గారు ప్రోత్సహించిన విధంగా కార్యకర్తలైతేనేమి, అభిమానులైతేనేమి అందరూ పాల్గొన్నారు. చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం రోగులకు కూడా అదే సేవను మేము మనస్ఫూర్తిగా ఎక్కడ కూడా ఏ నిష్పక్షపాతంగా సేవ అందిస్తాము, సురక్షితమైన బ్లడ్ అందిస్తామని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలండి.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో డిజిటల్ విధానం నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వేవూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్బాబు పిలుపునిచ్చారు. వేవూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతూరు చుండూరులో మహానాడు వేడుకలపై తెలుగుదేశం పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ఆంధ్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు 2026 కార్యక్రమాలను ఈ సంవత్సరం పార్టీ అధినేతల ఆదేశాల మేరకు హైబ్రిడ్ విధానంలో డిజిటల్ వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడు కార్యక్రమాలను మే 27, 28 తేదీల్లో LED స్క్రీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా క్లస్టర్ స్థాయిలో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఆర్థిక క్రమశిక్షణ అవసరమని, పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని నా దేశం నా బాధ్యత అనే భావనతో పొదుపు చర్యలను చేపట్టాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. పొదుపు చర్యలో భాగంగానే ఈసారి మహానాడును ఆన్లైన్ డిజిటల్ విధానం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. క్లస్టర్ యూనిట్ పూర్తి స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 27 ఉదయం 9 గంటలకి కార్యక్రమం మొదలైంది. అక్కడ మొదలయ్యే కార్యక్రమం ఇక్కడ స్క్రీన్ మీద మనందరం కూడా పాల్గొంటాం. అదే కార్యక్రమం ఇక్కడ దగ్గరలో జెండా ఆవిష్కరణ చేసుకుని ఇక్కడ లోపలికి వచ్చి ఇక్కడ ఎన్టీ రామారావు గారికి ఫోటోకి దండలేసి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తా. మీరందరూ ఇక్కడ నుంచి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి అనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దాని 27 ఉదయం మొదలైతే అన్ని రకాల దాదాపు 20 తీర్మానాలు రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి, ముందు పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద పూర్తిగా దిశానిర్దేశం అధ్యక్షుల వారు కానీ, లోకేష్ గారు కానీ వివిధ ఈ తీర్మానాలు నూతన విధానంలో ఇచ్చిన తీర్మానాలు కూడా ప్రవేశపెట్టి వాటిని బలపరిచి వాటిని అమలు చేసుకునే విధంగా ప్రసంగాలన్నీ ఉంటాయి. మీరందరూ కూడా వాటన్నింటినీ కూడా ఎక్కడి నుంచే వీక్షించాలి, వీక్షించి ఆ పండుగలో మీరందరూ భాగస్వామ్యం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా ఈ సమావేశాన్ని జరుగుతూ ఉన్నారు. అదే మహానాడు కార్యక్రమం వర్చువల్ మోడ్లో జరపాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. పొలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర కమిటీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమంలో అక్కడి నుంచి పార్టిసిపేట్ చేసి జనరల్గా ఎప్పుడు జరిగే విధానంలోనే మహానాడు పార్టీ కార్యాలయం నుంచి జరిగింది. అంతా ప్రొసీజర్ అంతా ఒకే రకంగా ఉంటుంది. మహానాడు కార్యక్రమం జెండా వందనంతో ఎన్టీఆర్కి నివాళులు అర్పించడం దగ్గర నుంచి మొదలైన దగ్గర నుంచి రెండో రోజు, మొదటి రోజు 27వ తారీఖు 9 గంటలకు మొదలైతే 28వ తేదీ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు. ఆ రోజు రెండో రోజు సాయంత్రం 5-6 గంటలకి కార్యక్రమం 20 తీర్మానాల మీద చర్చ, వాటి మీద తీర్మానాలు ప్రవేశపెట్టడం, చర్చించడం, రెజల్యూషన్స్ పాస్ చేయటం, ఇవన్నీ కూడా విధానపరమైన నిర్ణయాలు కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పోవాలనే దానికి భవిష్యత్ ఆలోచనలకు అనుగుణంగా మహానాడు తీర్చిదిద్దుకుంటాం. దానిలో ఆ విధంగా ఉపన్యాసాలు కానీ, కార్యక్రమాలు కానీ ఉంటాయి. ఇది స్క్రీన్లు ఏర్పాటు చేసుకుంటాం ఇక్కడ. ఆ స్క్రీన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి మహానాడు మహాపండుగలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలనేది మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి యొక్క ఆలోచన. బ్రహ్మాండంగా జరగాలి. ఎందుకంటే నెల్లూరు లేదా ఇంకో చోట శ్రీకాకుళం అనుకున్నారు, ముందు తర్వాత నెల్లూరు అన్నారు. ఎక్కడైనా సరే మనందరం రావటం కష్టంగా ఉండేది. మేమందరం ప్రతినిధులు గారి వరకు వెళ్ళేవాళ్ళం, కానీ మీరందరూ వచ్చి దాన్ని చూడటం, ఆస్వాదించడం తక్కువగా ఉండేది. ఈ మహానాడు మాత్రం మీరు అక్కడ నిర్వహిస్తున్నట్టు మహానాడులో ఇక్కడి నుంచి పార్టిసిపేట్ చేసి మీరు కూడా మహానాడులో పాల్గొన్నట్టుగా పాలు పంచుకోవాలనేది పార్టీ అధిష్టానం యొక్క ఆలోచన. తెనాలి శాఖ సీనియర్ యోగా సభ్యులు సంపూర్ణ మాతాజీ ద్వారా బాధితురాలు పద్మావతి కాలి శస్త్రచికిత్సకు కిషోర్ గురుజీ 25,000 రూపాయలు బాధితురాలు ఇంటి వద్ద షడాధార ఆశీస్సులతో అందజేశారు. పద్మావతి కాలి సర్జరీ నిమిత్తం శ్రీ ఆంజనేయం ధ్యాన యోగా మండలి అన్ని గ్రామ శాఖల నుండి
మొత్తం 23,300 సేకరించగా సంస్థ మూలధనం నుండి కొంత మొత్తం కలిపి 25,000 మొత్తాన్ని రోగగ్రస్తురాలు పద్మావతి శుక్రవారం షడాధార ఆశీస్సులతో కిషోర్ గురూజీ వారి శిష్య బృందం పద్మావతి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమం వివిధ ప్రాంతాల యోగా బాధ్యులు యోగా సభ్యులు పాల్గొన్నారు. అన్ని శాఖల అందరం కూడా కలిసి ఎవరికి తోచింది వారు విరాళంగా ఇచ్చి వారికి ఆర్థికంగా సహాయం చేయడం ఈ యొక్క దైవత్వం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా ఇది 15వది. అందులో భాగంగా పద్మావతి మాతాజీకి కాలికి ఆపరేషన్ జరిగింది ఆల్రెడీ ఒకసారి. ఆపరేషన్ జరగడం మూలాన రాడ్ వేసారు. దాంట్లో మళ్ళా ఆ రాడ్ బయటకు వచ్చింది. ఆ రాడ్ తీయడానికి 20,000 రూపాయలు అవుతుందని చెప్పారు. వారు ఏదో చేతి పని చేసుకుంటూ బతికేవారు. మన సంస్థ సీనియర్ యోగ సభ్యురాలు సంపూర్ణ మాతాజీ వారింట్లో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు అద్దె కనకూడదు. వారి యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి వారు అద్దె కూడా తీసుకోకుండా ఉచితంగానే వారి ఇంట్లో ఉంచుకున్నారు. వాళ్ళు వారికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి గురువు గారికి అప్లికేషన్ పెట్టుకోవడం మూలాన ఈ రోజున వారికి రేపటి రోజున ఆపరేషన్ జరుగుతుంది. దానికి సంబంధించిన అమౌంట్ చెక్ రూపాయన ఇవ్వడానికి మేమందరం కూడా ఈరోజు రావడం జరిగింది. పేద రైతు కూలీలు కౌలు రైతులకు ఉపయోగపడే ఉపాధి హామీకి రాష్ట్రానికి 10,000 కోట్ల నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మలకా శివసాంబిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని తేలప్రోలు గ్రామ ఉపాధి కూలీలతో కలిసి సచివాలయ కార్యదర్శి ఇంద్రజకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ గత సంవత్సరం డబ్బులు రావాల్సిన్నాయని, ఈ సంవత్సరం 5 వారాలు చేసినా గానీ ₹1 కూడా డబ్బులు పడలేదని ఫేక్ దిల్షాద్ తెలిపారు. రోజుకు 250 నుండి 300 రూపాయలు కూలీ పడతాయని చెప్పడమే గానీ వారానికి 700 రూపాయలు మాత్రమే తనకు పడ్డాయని షేక్ నూరుద్దీన్ పేర్కొన్నారు. శివసాంబిరెడ్డి మాట్లాడుతూ గతంలో కూలీలకు పలుగు, పార, మంచినీళ్లకు డబ్బులు ఇచ్చేవారని, ఈ సంవత్సరం అవన్నీ తీసివేయటం బాధాకరమన్నారు. ఫేస్ యాప్ పెట్టడం వలన నెట్ అందుబాటులో లేక ఫేస్ మ్యాచ్ పని వరకు వచ్చి వెనక్కు తిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతోందని వివరించారు. ఉపాధి కూలీలకు 15 రోజుల్లోపు వేతన డబ్బులు పడటం లేదని, వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. గతంలో జిల్లాకు 1,00,000 కుటుంబాలకు పని కల్పిస్తే ఈ ఏడాది కేవలం 9,461 కుటుంబాలకు మాత్రమే పని దొరుకుతుందని ఆయన పేర్కొన్నారు. ఫేస్ యాప్ రద్దు చేయాలని, 2 పూటల పని పద్ధతి రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ మహబూబ్ ఉన్నీసా, ఫేక్ మహబూబ్ నగర్ పారిజాన్, నూర్జహాన్, షేక్ అబ్దుల్లా, షేక్ నసీమా, షేక్ హుసేద్ గాలిబ్ బి తదితరులు పాల్గొన్నారు. 13 వారాలు చేస్తే 5,000 కైనా ఎక్కువ పడలేదు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 5 వారాల నుంచి చేస్తున్నాము. అందరికీ పడ్డాయి అంట, మాకు పడలేదు. అసలు ఏమి ₹1 కూడా చేసిన కష్టంగా కనిపిస్తుంది కానీ ₹1 పడతలేదు. చేయాలా వద్దా మానుకోవాలా అని చూస్తున్నాం. అది 2 వారాలు ఏమో 1,400 పడ్డాయి అంతే. ఇప్పుడు దాకా రాలా డబ్బులు, మరి వస్తాయని చెప్తున్నారు. పోయిన సంవత్సరం రావాలా, మళ్ళీ ఈ సంవత్సరం మొన్న 1 వారం పేరుపడలే ఎక్కించలేదని మా రాణించాల. గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు సమాచారాన్ని రూరల్ పోలీసులకు తెలియజేసిన వైనమిదే. తెనాలి మండలం అంగలకుదురు గ్రామం ఎడ్లపల్లి మార్గం మధ్యలో బృందావన రైస్ మిల్ పక్కన గల సందులో చర్చ వెనుక ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. ఆమె ఎవరు అనేది పోలీసుల విచారణలో తేలనుంది. దుగ్గిరాల జెండా చెట్టు వద్ద ఉన్న అంజుమన్ షాదిఖానాలో తుమ్మపొడి గ్రామానికి చెందిన కమ్యూనిస్టు నాయకులు దివంగత వల్లభనేని సాంబశివరావు 3వ వర్ధంతి పురస్కరించుకుని శుక్రవారం సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం మండల కమిటీ సభ్యులు నడకుదురు యోగేశ్వరరావు అధ్యక్షత వహించారు. తొలుత సాంబశివరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జొన్న శివశంకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఈమని అపార, మండల సిపిఎం పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు, మన్నవ నాగమల్లేశ్వరరావు, డి వెంకటరెడ్డి, బి అగస్టియన్, విశ్రాంత ప్రొఫెసర్ బి లలితానంద ప్రసాద్, గొర్రెపాటి శ్రీనివాసరావు, ఏమినేని స్టాలిన్, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, మన్నవ నరసింహారావు, నరేంద్ర, సతీష్, బి అరుణ, శ్రీనివాసరావు, వల్లభనేని సురేష్, గీత కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. సాంబశివరావు గారి ఆశయాలని, ఆయన చూపినటువంటి బాటనే మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి విబిజి రామ్జీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇది తీసుకురావడం వల్ల ఉపాధి కార్మికులకి విపరీతమైన నష్టాలు ఉన్నాయి. పాత చట్టంలో ఉన్నటువంటి ప్రయోజనకరమైన అంశాలని తీసివేసి ప్రమాదకరమైన అంశాలని ఈరోజు విబిజి రామ్జీ చట్టంలో పెట్టారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. 48 డిగ్రీలు 45 డిగ్రీలు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఉపాధి కార్మికులు ఉదయం 5:30కి వెళ్ళి
9:30కి దాకా పనిచేసి మళ్ళీ రెండో ఫోటో కోసం ఫేస్ యాప్ని అమలు చేస్తూ ఉన్నారు. రెండో ఫోటో కోసం మరలా ఎండలో రావాల్సిన పరిస్థితి ఉంది. ఎండలో వడదెబ్బ తగిలి అనేక మంది ఉపాధి కార్మికులు చనిపోతున్న పరిస్థితి ఉంది, పాలవుతున్న పరిస్థితి ఉంది. అందుకనే మేము ఫేస్ యాప్ని రద్దు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ క్రమంలో ప్రజా సమస్యలలో, ఆ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర వహించిన పరిస్థితులలో ఉదాహరణకి పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ బకింగ్హామ్ కెనాల్ నుంచి ఆ వాటర్ వెళ్ళక 5 మండలాల్లో 33,000 ఎకరాల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితులలో ఆ యొక్క రైతాంగానికి చాలా అవసరం అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి నిధులు రాబట్టి ఆ పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ పూర్తి అయ్యే దాంట్లో కీలక పాత్ర వహించిన పరిస్థితి మనంతమే. ఇప్పుడు ఆ కాలువ ఇతర పథకం పనిచేయటం వలన ఆ 5 మండలాల రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. ఆ క్రమంలోనే ఇరిగేషన్ సమస్యల మీద, రైతాంగానికి సంబంధించిన ఇరిగేషన్ సమస్యల మీద కామ్రేడ్ వల్లభనేని సాంబశివరావు గారి 3వ వర్ధంతి సభను జరుపుకుంటా ఉన్నాము. వల్లభనేని సాంబశివరావు గారు డెల్టా ప్రాంతం, అలాగే దుగ్గిరాల మండల ప్రాంతంలో, మంగళగిరి నియోజకవర్గ ప్రాంతంలో కానీ అనేక ప్రజా సమస్యల మీద పనిచేశారు. అలాగే ఈ ప్రాంతంలో తుమ్మపూడి, చిలువూరు, మంచికలపూడి, అలాగే అనంతవరం, తెనాలి ప్రాంతంలో కార్యకర్తలను తయారు చేయడంలో మంచి కృషి చేశారు. అలాగే హోల్ టైమ్స్ కూడా మరి ఆయన తర్వాత కూడా నిలబడడానికి కూడా హోల్ టైమ్స్ కూడా తయారు చేసిన పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం నుంచే హోల్ టైమ్స్ కూడా పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం అనేది పార్టీకి తీరని లోటు. అట్టడుగు మనిషి, శ్రామికుడు, ఎవరైతే పగలనక, రాత్రనక, ఎండనక, వాననక తన శరీరంలోని రక్త మాంసాలని స్వేదంగా మార్చి ప్రపంచాన్ని మొత్తానికి ఆహారం అందిస్తున్నాడు, ప్రపంచ మనుగడగా కారణభూతుడు అవుతున్నాడు. అటువంటి శ్రమజీవికి కోసం జీవితాంతం అంకిత భావంతో నిస్వార్థంగా జీవితాంతం శ్రమించినటువంటి ఉన్నత వ్యక్తి సాంబశివరావు గారు. వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, ఉదాత్తమైన వ్యక్తి. ఈ నిజమైన మన నివాళి ఏమిటంటే ఆశయాలనే, ఆదర్శాలనే ఎల్లప్పుడూ గుర్తుంచుకుని మననం చేసుకుంటూ వాటిని మనం ఎంతవరకు పాటించగలుగుతున్నాం, పాటిస్తున్నాం, ఇతరులు పాటించేట్టు చేస్తున్నాం, ఇది చేయగలిగితే అదే నిజమైన నివాళి అవుతుంది. సాంబశివరావు గారు నాకు బాగా చిన్ననాటి నుంచి మమ్మల్ని బాగా ఇష్టపడేవాడు. అనేక ఎస్ఎఫ్ఐ ఉద్యమాల్లో నేను మంగళగిరిలో పనిచేస్తున్న టైంలో ఆయన మంచికలపూడి వెళ్ళి స్టాలిన్ చాలా బాగా అక్కడ ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉద్యమాలు తీస్తున్నాడని చెప్పేసి మా ఊరందరికీ చెప్తా ఉండేవాడు. అంతేకాదు సాంబశివరావు గారు ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించి ఆయన అనేక విషయాలను కూడా పేపర్కి ఇస్తూ ఉండేవాడు. అనేక సందర్భంగా పశువ్యాధి సమస్య నుంచి పశు రైతుల యొక్క సమస్యల మీద కూడా బ్రహ్మాండంగా ఆయన ఆర్టికల్ రాసేవాడు, విషయాన్ని ముందు స్టడీ చేసేవాడు, తర్వాత ఉద్యమాలు తీసేవాడు. ఆ ప్రత్యేకత ఆయనకు ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా మంచి, అట్లాగే అన్ని పార్టీలు ఆయన్ని ఆదరిస్తూ ఉండేవాళ్ళు. అంటే వ్యక్తి ఈ రోజు లేకపోవడం మా పార్టీకి తీరం నష్టం. మండల కేంద్రం దుగ్గిరాల శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి ఆలయం నందు శుక్రవారం పార్వతీదేవికి విశేష అలంకరణ నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో మహిళలచే అల్లికబడిన పూలదండను అమ్మవారికి సమర్పించారు. ఉదయం విఘ్నేశ్వర పూజ, పంచామృత అభిషేకాలు, అమ్మవారికి సహస్రనామ సహిత అష్టోత్తర శతనామావళి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకోగా వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా అమ్మవారి అలంకరణ మరుసటి రోజు ఉదయం వరకు కొనసాగుతుందని అర్చకులు యుగంధర్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు యుగంధర్ శర్మ మాట్లాడారు. దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ పార్వతీదేవి మాతకు విశేష అలంకరణ చేసినాము. మహిళలందరూ కూడా పూలు తీసుకుని వచ్చి మాల గుచ్చి ఇచ్చినారు. నిన్న రాత్రి అమ్మవారికి విశేషంగా అమ్మవారు అలంకరించినాము. ఈరోజు ఉదయం ముందుగా విఘ్నేశ్వర పూజ, స్వామివారికి పంచామృత అభిషేకము, అమ్మవారికి మల్లెపూలతో సహస్రనామ సహిత అష్టోత్తర శతనామావళి విశేష పూజా కార్యక్రమం నిర్వహించినాము. కావున రేపు ఉదయం 10:30 వరకు ఈ అలంకరణ ఉంటుంది. 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ పార్వతీదేవి అమ్మవారి అలంకారం చేసినాము కాబట్టి 50 మంది భక్తులు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం స్వీకరించి పరిపూర్ణ కృపా కటాక్షను పొందవలసిందిగా కోరుచున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పూర్ణాహుతితో ముగిసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక ఉత్సవాలు.
అగ్ని ప్రమాద బాధితులకు ఐరన్ బీరువాలు అందజేసిన గణేష్ యూత్ సభ్యులు. సచివాలయంలో ప్రజలకు అందే సేవలు ఎలా ఉన్నా మందుబొబ్బుల అడ్డాగా మారిందంటున్నారు ఆ ప్రాంత మహిళలు. వేమూరు నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 116 అర్జీలు. ప్రతి ఆర్జీ పరిష్కారం దిశగా పనిచేస్తాం ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.